ప్రభునందు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు తన రక్తముతో కొన్నటువంటి యేసయ్య కుమారులు కుమార్తెలారా, ప్రభు నామమును మీకు వందనాలు. ఈ సాయంకాలమున 19వ దినముగా ప్రభు శ్రమలను ధ్యానించుకుంటూ సాయంకాల సమయములో ఆయన మందిరములో ఆయన వాక్యమును తెలుసుకొనుటకై మనం కూడుకోవటానికి దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. చిన్న ప్రార్థనతో వాక్య ధ్యానములోనికి వెళదామండి. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, సజీవుడా, సర్వశక్తిమంతుడా, మాట్లాడేవాడా, ప్రార్థన విని ప్రార్థనకు జవాబిచ్చేటటువంటి మా యేసు రక్షకుడా, నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు తండ్రి. మానవ జ్ఞానము, మానవ భక్తి, మానవుని యొక్క పరిశుద్ధత ఏమాత్రము కూడా దేవుడు అయిన నిన్ను గూర్చి వివరించటానికే మేము సరిపోమో, మా భక్తి జ్ఞానం సరిపోదో. మేమెంత వివరించినా అది ప్రజలకు అర్థం కాదయ్యా. నీకు నీవుగా మాకు నీ ప్రత్యక్షతల ద్వారా, దర్శనముల ద్వారా మా ఒక్కొక్కరితో మాట్లాడి, దేవా, మారు మనసు పొందినవారు, పొందలేని వాళ్ళు, అవిధేయులు, విధేయులు, లోబడలేని వాళ్ళు, లోబడేవాళ్ళు, నిన్ను దుఃఖపెట్టేవాళ్ళు, నిన్ను గాయపరిచేవాళ్ళు, నిన్ను సంతోషపెట్టేవాళ్ళు అందరికీ కళల ద్వారా, దర్శనముల ద్వారా, స్వరము ద్వారా, వాక్యము ద్వారా నీకు నీవుగా నేను నీ తండ్రిని, మీరు నా బిడ్డలని నిరూపించుకో తండ్రి. నువ్వు మాట్లాడు తండ్రి. అదే మా ప్రార్థన తండ్రి. మేము చెప్పగలము కానీ నిన్ను ప్రజల ముందు ప్రత్యక్షపరచలేము తండ్రి. నువ్వు దేవుడవు తండ్రి. నీ ప్రత్యక్షత ప్రతి బిడ్డకు దయచేయండి. నీ వెలుగు పడితే మారుతారు, నీ మాట వినబడితే మారిపోతారు. నువ్వు మాట పరలోకం నుండి సెలవిస్తే చాలు, చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అయిపోతారు. కలవరము సమాధానముగాను, శ్రమలు ఆశీర్వాదంగాను మారిపోతాయి. ఈ సాయంకాలం మాతో మీరు మాట్లాడండి మీ పవిత్ర వాక్యము ద్వారా. మేము నరులము, మానవులము అయినను నా ఆత్మ మీ మీద కృమ్మరించెదను. కలలు, దర్శనాలు, ప్రవచనాలన్నీ పొందుకుంటారన్న మాట నెరవేర్చి ఈ సాయంకాలం మాతో మాట్లాడండి. ఈ ప్రార్థనలో ఎంతమంది పాల్గొంటున్నారో, ఎవరు ఈ వాక్యాన్ని వింటాకి ఇష్టపడుతున్నారో వాళ్ళలో కూడా నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించి తప్పుదారు నుండి, భక్తిహీనత నుండి విడిపించి నీ మార్గములో పెట్టి నడిపించమని, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసునామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ 19వ దినము సాయంకాలమున ప్రభు వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. మొదటి దినం నుండి యేసయ్య ఎవరో, ఆయనకి నాకున్న సంబంధం, ఎందుకు బైబిల్ చదవాలి, ఎందుకు గుడికి రావాలి, ఎందుకు దేవుణ్ణి నమ్మాలి, యేసయ్య ఎవరనే మాటకి ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఆయన ఎవరనేది పూర్తిగా మనం తెలుసుకుంటే అప్పుడు ఆయనకి మనకున్న సంబంధం తెలుస్తుంది. ఆయన ప్రేమించాలా వద్దా, ఆయన కొరకు బ్రతకాలా వద్దా, ఆయన చెప్పినట్లు చెయ్యాలా వద్దా, ఆయన నమ్మటం వల్ల ప్రయోజనం ఉందా, ప్రమాదం ఉందా, ఆయన చెప్పినట్లు చేయటం వల్ల ఆశీర్వాదాలు ఉన్నాయా లేక శాపాలు వస్తాయా, ఇది నిజమా అబద్ధమా. అందుకే వాక్యమని పిలువబడే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని సత్య గ్రంథము అంటారు. అసలు నన్ను అడిగితే సత్య గ్రంథం అని పేరెట్టుంటే ఇంకా చాలా బాగుండేమో, నాకు తెలియదు. నేను అలా మాట్లాడటానికి తగను. దేవుడు తన సత్యాలు ఇప్పుడు మనకు బయలుపరచబోతున్నాడు. దేవుని వాక్యములో మనము ప్రభు భూమి మీద ఉండగా ఆయన చెప్పినవి, ఆయన చేసినవి, ఆయన మాదిరి చూపించినవి, ఆయన మాటలు, ఆయన క్రియల గురించి మనం ధ్యానిస్తున్నాం. ఆయన మాటలలో ఎంత దీవెన ఉంది, ఆయన చూపిన క్రియలు ఎంత మాదిరిగా ఉన్నాయో అవి మనము తెలుసుకుంటున్నాం. ఇవి తెలుసుకున్నప్పుడు ఈ సాయంకాలం ఒక మాటతో ప్రారంభిద్దాం. ఆ మాట ఏంటంటే ప్రకటన 12వ అధ్యాయము 12వ వాక్యముతో ప్రారంభిస్తాం. ఏమని ఉంటుందంటే ఇక్కడ దేవుని వాక్యములో, పన్నెండవ అధ్యాయము 12వ వాక్యము, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా,
ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. పరలోకానికి ఆనందం, భూలోకానికే శ్రమలు రాబోతున్నాయి. ఇది ప్రవచనం. అపవాది అనగా సాతాను అని రాసి ఉంటుంది కింద ఫుట్నోట్స్లో. అపవాది లేక సాతానుడు తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఈ మాట వింటూ మీకు ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉంది? సమయం తక్కువ ఉంది. దేవుడు ఎప్పుడు వచ్చేస్తాడో నాకు తెలియదు. దేవుడు వచ్చే లోపల నేను ప్రజలందరినీ కూడా చెడగొట్టేయాలి, పాడు చేసేయాలి. వాళ్ళ తాగే నీళ్లు, నివసించే భూమి, పంచభూతాలు పాడు చేయాలి. వాళ్ళ పంచేంద్రియాలు పాడు చేసేయాలి. వాళ్ళ కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, అవయవాలన్నీ, ప్రతి కుటుంబాన్ని పాడు చేయాలి, సమాజాన్ని పాడు చేయాలి. అదే వాడి పని. సమయం కొంచెం ఉందని వాడు చాలా, అందుకనే దేవుడు మనతో ఏమన్నాడంటే మీరు సద్వినియోగం చేసుకోండి. సమయం కొంచెమే ఉందంటే వాడు సద్వినియోగం చేసుకుంటున్నాడు సైతాండు. మనం సద్వినియోగం చేసుకోండి. వదిలేస్తున్న విచ్చలవిడిగా. ఇలాంటివి ఎన్నో గుడ్ ఫ్రైడేలు వస్తాయి, ఈస్టర్లు వస్తాయి, క్రిస్మస్లు వస్తాయి. నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇంకా బతుకుతాను అని అనుకుంటున్నారు. కానీ ఒకరోజు చనిపోతాననేది గుర్తు రావట్లేదు. చనిపోతే ఎక్కడికి వెళ్తాననే ఆలోచన రాదేంటండి మనుషులకి? ఒకవేళ సడన్గా మరణం నన్ను ఆహ్వానిస్తే, నా హృదయాన్ని తడితే నేనేమైపోతాను? ఎక్కడికి వెళ్తాను? నేను చనిపోయాక నన్ను ఎవరు చెయ్యి పట్టి నడిపిస్తారు అనే ఆలోచన లేదండి. సమయము కొంచెం ఉందని సాతానుడు, తెలుసుకోండి భూలోకమా, తెలుసుకోండి పరలోకమా. ఈ అంచె దినాలలో పరలోకం ఆనందించాలి, భూలోకం శాపాలతో, దుఃఖాల, కష్టాలతో నిండిపోతుంది. ఏది కావాలండి మనకు? ఆనందించే స్థలం కావాలా? దుఃఖాల, శ్రమలతో నిండిపోయిన స్థలం కావాలా? ఆలోచించుకోమన్నాడు దేవుడు. టైం తక్కువే ఉంది. ఈ తక్కువ టైంని నువ్వు ఆలోచించుకోవటానికే, వాక్యం వినడానికి, ప్రార్థించటానికి వాడుకో, బాగుపడటానికి వాడుకో. కానీ చెడిపోవటానికి ఆ సమయాన్ని, సమయము సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని, సమయమును పోగొట్టుకునేవాడు అజ్ఞాని అని చెప్పాడు దేవుడు. సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండుడి. చాలా బాధ. నేను కూడా ఆలోచించుకున్నాను, సమయం ఎక్కడన్నా పోగొట్టుకుంటున్నానా? ప్రార్థన చేస్తూ మనకిచ్చిన పని, మనకిచ్చిన ఉద్యోగం, మన ఇంట్లో పని, లేకపోతే ఎవరికైనా సాక్ష్యం చెప్పడం, నాకు కొద్ది సమయం దొరికితే ఏం చేయాలి? మన ఫోన్లో ఎంతోమందితో ఎన్నో మాట్లాడుకుంటాం. రోజు ఈ ఫోన్ని మనం ఎందుకు సువార్తకు వాడుకోకూడదు? ప్రతిరోజు 24 గంటల్లో ఎవరో ఒకళ్ళకే ఓ ఫోన్ చేసి, మీరు బాగున్నారా, బైబిల్ చదివారా, ప్రార్థన చేశారా, ప్రభువుని నమ్ముకుంటున్నారా, సంతోషంగా ఉన్నారా, మీ పిల్లలు ఎలా ఉన్నారు, ఒక ప్రశ్న ఇచ్చి కదా. ఎలా ఉన్నారు సిస్టర్, ఎలా ఉన్నారు బ్రదర్, నిజంగా రోజు అడగండి. కొన్ని రోజులు అయ్యేసరికి వాళ్ళే మీకు ఫోన్ చేసి, ఎందుకు మమ్మల్ని ఇంతకు పట్టించుకుంటున్నారు అంటే, మీకోసం ప్రార్థన చేస్తున్నాం, ఎలా ఉన్నారా అని, మీరు బాగుండాలని అనండి ఒక్కసారి. వాళ్ళు ఎక్కడున్నా ఎతుక్కుంటూ దేవుడి సన్నిధికి వెళ్ళిపోతారు తెలుసా. మనకు దేవుని మనసు కావాలి. ఇది అర్థం చేసుకుందాం. తక్కువ సమయం ఉంది, ఆ సమయం చాలా విలువైనది. ఆ సమయం మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. తక్కువ టైం ఉందని సైతాన్ గడికి తెలుసు, మనకే తెలియట్లేదు తక్కువ టైం ఉంది నాకు అనేసి. ఎంత జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థనకు వస్తే ఎన్ని పోగేసుకోవాలి దీవెనలు. మాదిరిహీనంగా ఉండే ఆశీర్వాదాలు కోల్పోతే దేవుడు ఏం మాట్లాడతాడు? దేవుని మంది నుంచి ఇంటికి వెళ్తున్నామంటే ప్రశాంతతతో, హృదయ తేలికై నెమ్మది తెల్లాలి. మనం అడుగేసుకుంటూ ఇంట్లోకి వెళ్తుంటే మనకు కూడా దేవుని వెలుగొచ్చి ఇంట్లో ఉన్న రోగాలు, దెయ్యాలని పారిపోవాలని తీస్తున్నాం మమ్మల్ని. భక్తి అంటే ఉపవాసం ఉండటం, మాంసం తినకపోవటం, పూలు ఎట్టుకోకపోవటం, సినిమాలు సీరియల్స్ చూడటం మానేసి 40 రోజుల తర్వాత మళ్ళీ ఆ రుచిలోకి వెళ్ళరా? ఇదా భక్తి అంటే? భక్తి అంటే ఎల్లప్పుడూ కాపాడుకునే దానిని భక్తి అంటారు. యుక్తి అంటే అప్పుడప్పుడు చేసేదాన్ని యుక్తి అంటారు కదా. వాక్యంలోనికి వెళదాం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మాటను గురించి మాట్లాడుకుంటున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలోనికి వస్తున్నాం. మనము క్రీస్తు గురించి తెలుసుకుంటూ క్రీస్తు మాటలు వింటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు
మన మేలు కొరకు ఏమేం చెప్తున్నాడో, మనం ఏం చేయాలని చెప్తున్నాడో వెంటనే ఇప్పుడు క్రీస్తు ఏం చేశాడు, ఆయన చేసిన కార్యాలు ఏంటి, ఆయన చూపిన మాదిరి ఏంటి, దాని ద్వారా మనం ఏమి నేర్చుకోగలం, అదేమైనా మన మీద ప్రభావం చూపుతుందా, మనము ఆయనకిలాగే చెయ్యాలా, ఆయన క్రియలు, ఆయన చూపిన మాదిరి మనకేం బోధిస్తుంది అనేది ఇప్పుడు మనం చూచుకుంటాం. 19వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు 18, 19వ అధ్యాయాల్లో ప్రభువుని అనేక రకాలుగా శ్రమలు పెట్టడం మనం చూస్తాం. నాకు మాట హృదయాన్ని చాలా గాయపరుస్తుంది. 18వ అధ్యాయం 28 నుండి 32 వచనాలు మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, యేసయ్యను దుర్మార్గుడు అన్నారండి. యేసయ్యను ఏమన్నారు చూసుకోండి. యేసయ్య దుర్మార్గుడు అండి. ఎలా తట్టుకున్నాడండి దేవుడు. ఆయన దేవుడు కాబట్టి తట్టుకున్నాడు, మనం తట్టుకోలేమండి. మనుషులు యేసయ్యను బాధ పెట్టినట్టు మనల్ని బాధ పెడితే భక్తిలో ఉండలేమండి, ప్రార్థన చేయలేమండి, నిద్రపోలేమండి, వెనక్కి వెళ్ళిపోతామండి లోకంలోకి. దుర్మార్గుడు అన్నారు దేవుడు. ఆయన మనలో ఉంటే మనల్ని ఎంతమంది దుర్మార్గులు అన్నా మనం బతుకుతామండి. అసలు దుర్మార్గుడు కానుడు ఎవడండి? త్రాగుడు, సిగరెట్టు, సినిమా, వ్యభిచారం, అబద్ధాలు, లంచగొండితనం, మోసం చేయనుడు ఎవడున్నాడండి భూమి మీద? నేను పరిశుద్ధుడు అన్నవాడు ఎవడో లేడు. అందుకే యేసయ్య నేను పాపులకి స్నేహితుడను, పాపులను రక్షించడానికి వచ్చానన్నాడు. నేను రక్షించడం వల్ల కనీసం నాతో స్నేహం చేస్తారని అనుకుంటున్నాడు దేవుడు. ఎక్కడ చేస్తున్నామండి స్నేహం? మనం సైతాన్తోనూ, లోకంతో, పాపంతోనే కదా స్నేహం. దేవుడితో, బైబిల్తో స్నేహం ఏం చేస్తున్నారండి? డబ్బుతోనే నువ్వు చేసే స్నేహం ప్రమాదం, జాగ్రత్త బిడ్డ. ఎంతకాలం దేవుని దుఃఖ పెడతాం? శిలువ శ్రమలని ఎన్ని సంవత్సరాలు, మొదటి శతాబ్దం నుండి ఇప్పటి వరకు కూడా, నిన్న అదే మాట్లాడుకున్నాం, మొదటి శతాబ్దం నుండి ఈ 21వ శతాబ్దం వరకు కూడా ఆయన ఒక్కసారే రోమా సైనికులు, శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు సిలువేసి చంపారు. కానీ మనం రోజు మనలో ఎవడో ఒకడో ఆయన్ని బాధ పెడతానే ఉన్నాం, అవమానపరుస్తూనే ఉన్నాం, గాయపరుస్తూనే ఉన్నాం, ఆయన చిత్రహింసలకు గురి చేస్తూనే ఉన్నాం. అందుకే ఆయన శ్రమలను మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆయన ఇంత శ్రమ పడ్డాడు, ఇంకెన్నడో నా ప్రభు నన్ను బట్టి శ్రమ పడకూడదు, నేను ఇంకా ఆయన గాయాలు రేపకూడదు అనే మనసుందా? నేను ఇంకా ఆయన్ని దూషించకూడదు, ఆయన్ని దుఃఖ పెట్టకూడదు, ఆయనకి దూరంగా ఉండకూడదు, ఆయన్ని సంతోష పెట్టాలి. ఇవి రావద్దా మనకి? ఏమి నేర్చుకుంటారు సంఘాల్లో? కథలా, తమాషాలా, నాటకాలా? ప్రభు పాదాల దగ్గర, నీ గదిలో, నీ ఇంట్లో, నీ ఖాళీ ఉన్నప్పుడు నువ్వు మొరపెడుతుంటే ఆయన మహిమ నీ దగ్గరికి ఎందుకు రాదు? ఆయన వెలుగు నీ దగ్గరికి ఎందుకు రాదు? నా దగ్గరికి ఎందుకు రాదు? మన పాపాలు అడ్డొచ్చేస్తున్నాయి ప్రియులారా. ఆయన దుర్మార్గుడు కాదండి, మనం దుర్మార్గులు. ఈరోజు ఒక మాట చూసుకుని, ఈ మాటని ఈరోజు కొద్ది నిమిషాలు ధ్యానించుకుని ముగించుకుంటాం. 19వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు యోహాను సువార్తలో మనం అక్కడ 31 నుండి 34 వచనాల దాకా మనం చూస్తాం. ఇంకా చెప్పాలంటే ఆ 31 నుండి 42 వచనాల వరకు మనం ధ్యానించుకున్నప్పుడు ముఖ్యమైన మాటలే నేను మీకు చెప్తా ఉన్నాను. అవి మనకు అవసరమైనవి, ఈ రోజుకి, మన హృదయాలకి, మన బ్రతుకులకి, సమాజానికి అవసరమైనవి మాత్రమే మనం ధ్యానించుకుంటున్నాం. ఇక్కడ 34వ వచనంలోనికి వచ్చేసరికి 19వ అధ్యాయము చాలా గొప్ప మాటలను మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఏం చూస్తామంటే, యేసు ప్రభువుని ఏమని రాస్తుందండి 34లో? సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని నిరుగును. ఇక మిగిలిందంతా మనం తర్వాత చదువుకోవచ్చు. ఇక్కడ చూచిన వాళ్ళు, ఎందుకంటే అక్కడ సైనికులు ఉన్నారు, యూదులు ఉన్నారు, ప్రభువుని ప్రేమించిన వాళ్ళు ఉన్నారు, రోమీలు ఉన్నారు. ఆ సైనికుడు పొడవడం, అక్కడ ఒక సైన్యాధిపతి ఉండడం, అతను కూడా చూచి, దీనిని చూచి ఆయన చివరి ఊపిరి పోతున్నప్పుడు చూసి అతను మారాడు. చరిత్ర చెప్తా ఉంది దాని విషయమై. కాబట్టి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయంలోనికి మనం వస్తున్నాం. ఏంటంటే, సైనికుడు ఈటితో ప్రక్కలో పొడిచెను, రక్తము నీళ్లును కారెను. దీని మీద 4 మాటలు మనం ధ్యానించుకుందాం. మన అందరికీ తెలుసు
యేసయ్య ప్రక్కలో నుండి కారిన రక్తము, యేసయ్య శరీరము ప్రక్కలో నుండి కారిన నీళ్లు. ఈ రెండిటికి ఒక అద్భుతమైన సాదృశ్యం ఉంది. ఒక మాట మీకు చెప్పాలి నేను. నీళ్లు సింబలైజెస్ లేక రిప్రజెంట్స్ మనిషికి సాదృశ్యం. నీళ్లు ఆయన మానవుడని తెలియజేస్తూ ఉంది. రక్తము ఆయన దేవుడు, ప్రాణము పోసేవాడు, ప్రాణం ఇచ్చినవాడు, ప్రాణం పోసి బతికించినవాడు. కాబట్టి ఆయన రక్తము ద్వారా మనల్ని బ్రతికిస్తున్నాడు. రక్తములో ప్రాణం ఉన్నది కాబట్టి ఈ ప్రాణం దేవుడిది కాబట్టి దేవుడని తెలియజేస్తూ ఉంది. నీళ్లు మనిషి, రక్తము దేవుడని తెలియజేస్తుంది. అనగా అందరి పాపక్షమాపణ కొరకు ఈ రెండు చిందించాడు. ప్రక్కలో నుండి చివరగా ఈ రెండు కూడా వచ్చాయి. అందరి కొరకు రక్షణ తీసుకొచ్చాడు. ఈ చివరే క్షణములో ఆయన్ని పొడిచినప్పుడు కారిన రక్తము నీళ్లు చివరగా మార్చడానికి, ఒక సైనికుడిని మార్చడానికి దేవుడు ఆ చివరి బొట్టు కూడా వాడుకున్నాడు. దేవుడు శిలువ మీద కారుతున్న రక్తము ద్వారా దొంగను మార్చుకోగలిగాడు. ప్రియులారా, చనిపోతూ ఇద్దరిని ఆయన కొరకు సంపాదించుకున్నాడు. ఈ మాటలు కొంచెం లోతుగా మనం ధ్యానించుకుంటాం. యేసు రక్తము, యేసు నీళ్ళు రెండవది. మూడవది ఆయన ప్రక్క లేక ఆయన పొట్ట లేక నడుము ప్రక్క. ఈ మూడిటి విషయాలు ఇక్కడ మనం చూస్తాం. ఆదికాండం 2వ అధ్యాయము 21, 22 వాక్యాలు మనం చూస్తే ఇక్కడ మనం ఏం చూస్తామంటే, దేవుడు స్త్రీని సృజించినప్పుడు నిద్రపుచ్చి ఆదాముని ప్రక్కటెముక తీసేశాడు. ప్రక్కటెముక తీసి దానితో స్త్రీని చేశాడు. అంటే ఆయన ప్రక్క స్త్రీకి స్థానమున్నది. ఆయన ప్రక్కలో నుండి లేక ఆదాము ప్రక్కలో నుండి తీసినటువంటి ఆ ఎముకతో స్త్రీని చేశాడు కదా. ఎక్కడి నుండి వచ్చిందామే? ప్రక్కలో నుండి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఒక అర్థం కూడా చెప్తాను దానికి సంబంధించినటువంటిది. ప్రక్క అనగా అర్థం ఏంటంటే, ఆయన ప్రక్క నుండి రక్తము నీళ్లు కారే అంటే అర్థం ఏంటంటే, ఆయన ప్రక్కనగా స్త్రీ అని అర్థం. మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. ప్రక్కలో అనగా ఎవరో స్త్రీ. ఇక్కడ ప్రక్కటెముక తీసేశాడు కదా దేవుడు. ఏమండి? తీసేశాడు కాబట్టి 22వ వచనం ఆదికాండం 2:22 ఆ ఎముకను తీసేశాడు. అంటే ఇప్పుడు ఆ ప్రక్కలో బళ్ళుతో పొడిచినప్పుడు అక్కడ ఎముక లేదు. ఆ ఎముక తీయటానికి కూడా కారణం ఉంది. ఏంటనగా ఆయన ఎముకలలో ఒకటైనను విరిగిపోదనే ప్రవచనము పరలోకములో దేవుడు మొదటగా నిర్ణయించినప్పుడు, దూతలది తెలియజేసినప్పుడు, అది పరిశుద్ధ గ్రంథంలో రాసినప్పుడు ఆయన ఎముక ఇరిగిపోకూడదు. కాబట్టి నిజంగా ప్రక్కలో పొడిచినందుకు రిబ్స్ ఉంటాయి ఇక్కడ, ఎముకలు కుడి పక్క ఎడం పక్క. ఒక ఎముక ఇరిగిపోవాలి, కానీ ఆల్రెడీ ఆ ఎముక తీసేశాడు దేవుడు. ఆ ఎముక ఇరిగిపోవటం ఇష్టం లేదు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ ఎముక ఎవరో? స్త్రీ. స్త్రీ విరిగిపోవుట, స్త్రీ చచ్చిపోవుట, స్త్రీ నాశనం అయిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే స్త్రీ తప్పు చేసినప్పుడు, అమ్మ నిన్ను నేను శపించను, నిన్ను శిక్షించను, నిన్ను బట్టి నేలను శపిస్తానన్నాడు దేవుడు. కోపం వచ్చి, చాలామంది కోపం వస్తే ఎవరిని కొట్టలేక తిట్టలేక, అమ్మ నాన్న అయినా సరే, భార్యనైనా పిల్లలైనా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? చెప్పాలంటే ఇంకొక మంచి మాట చెప్పొచ్చు. వాళ్ళు ఒక రకంగా మంచోళ్ళు, ఒక రకంగా మంచోళ్ళు కాదు. ఆవిడ ఏం చేస్తారంటే ఏదో ఒక వస్తువు పగల కొడతారు. మరి అదే నిజంగా ఏ కోల చెయ్యో భార్యను బిడ్డలను ఎరగొట్టారనుకో, దాన్ని చాలా ఖర్చు అయిపోద్ది. చిన్న వస్తువు పగల కొట్టడం వల్ల ఆ 10 రూపాయలు, 100 రూపాయలు, ఆ 1000 రూపాయలు నష్టం అవుతాయి. అంటే ఏంటంటే కోపం వచ్చినప్పుడు, అంటే బిడ్డల మీద మనుషుల మీద ఉన్న ప్రేమను బట్టి మనిషిని బాధ పెట్టకూడదని ఏదో ఒక వస్తువుని పగల కొడతారు. చూసారా? నిజమండి. కాబట్టి ఒక స్త్రీని దేవుడు ఎలా ఎంచుకున్నాడో ఆదిలోనే ఎంచేసుకున్నాడు దేవుడు. అలాగా వాక్యం నెరవేరాలి కాబట్టి ప్రక్కలో నుండి తెచ్చుకున్నాడు. అందుకే నీ ప్రక్కలో భార్య, నీ ప్రక్కలో భార్య అంటాడు దేవుడు. చెప్తూ మాట్లాడాడు, ప్రక్కలో భార్య నమ్మొద్దు అంటాడు. అలాగే అయిపోయింది లోకం.
నీ భార్యను నమ్ము అని ఇచ్చిన దేవుడు నీ భార్య వెళ్ళి సైతాన్తో స్నేహం చేస్తుంది కాబట్టి నువ్వు నమ్మొద్దు అన్నాడు. నీ మంచిది నీ భార్య అన్న దేవుడు జాగ్రత్తగా ఉండు స్త్రీ దగ్గర అని సామెతలేళ్ళలో చెప్తున్నాడు. చూసారండి, ఏది మంచిది అన్న ఒకనాడు మా పిల్లలకి మొబైల్ మంచిది, బైక్ మంచిది, ఇలా మంచిది అనుకున్నది ఇప్పుడు ఏంగా మారుతుంది? మీకు తెలీదా ఏంటి? నేను చెప్పక్కర్లేదు కదా. అలాగే ప్రియులారు, ఇక్కడ ఇది నాకు చాలా అద్భుతంగా నాకు అనిపించింది ఈ వాక్యం. ఇంకొక అర్థాన్ని కూడా మనం చూద్దాం. ఆది కాండంలో ఉన్న అర్థం అలా చెప్తుంది. అందుకే అప్పుడు ఆ ప్రక్కలోనే ఎందుకు పడవలసి వచ్చిందంటే అది కూడా గుర్తెట్టుకోండి. స్త్రీయే కుయుక్తిగా మోసంగా యుక్తిగా మారి స్త్రీ వల్లే సమాజం పాడైపోతుంది, స్త్రీ వల్లే కుటుంబాలు పాడైపోతున్నాయి. ఇది నా వల్ల కాదండి, నా భర్త వల్ల అండి, ఆయన తాగుతున్నాడండి, ఇంకో స్త్రీ దగ్గరికి వెళ్తున్నాడండి, లేకపోతే డబ్బులు పాడు చేస్తున్నాడు అన్నీ చెప్తాం. కానీ అరే నీకు అప్పగిచ్చాడయ్యా దేవుడు, నువ్వు మందిరానికి వస్తావు, ప్రార్థన చేస్తావు. మారు మనసు పొందిన స్త్రీ చెడిపోతున్న భర్తను మార్చుకోవాలనే రూల్ పెట్టాడు. అరే నువ్వు ఒక్కదాను మార్చలేవు, నేను ఉన్నానుగా నీ పక్కనే, మన ఇద్దరం కలిసి మారుద్దాం నీ భర్తని, మన ఇద్దరం కలిసి మారుద్దాం నీ బిడ్డని, మన ఇద్దరం నీవు నేను కలిసి. దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, నీవు నేను కలిసి, యూ అండ్ ఐ విల్ చేంజ్ ద గవర్నమెంట్, విల్ చేంజ్ ద ఫ్యామిలీస్, విల్ చేంజ్ ద అట్మాస్ఫియర్. ఎంత గొప్ప దేవుడు! పక్కనుంటే దేవుడు, ఆయన నా పక్కన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఒరే అంత పొడుగు గొల్లియాతను చూసి భయపడవేంట్రా బుడ్డగా అని అడుగుతుంటే దావీదుని, నా పక్కన ఆయన కంటే పెద్ద పొడుగున్నాడు ఉన్నాడు, ఆయన కంటే బలమైనడు ఉన్నాడు నా పక్కన, ఈడెంతీడు అంటున్నాడు దావీదు. ఎంత అద్భుతం! చిన్న పిల్లోడి ఆత్మనేత్రాలు తెరవబడి పక్కన దేవుడు ఉండడం చూసుకుంటున్నాడే. మనం ఏం చూడలేకపోతున్నామే ప్రభు, ఎంత గొప్ప మహానుభావుడు మన దేవుడు మన పక్కన. పెద్ద టవర్, ఈజ్ ద టవర్ అండ్ రాక్, ఈజ్ మై ఫోర్ట్రెస్, నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గము అని ఊరికనే కీర్తనకారులు చెప్పలేదు. నా దేవా అని మనం పదే పదే బ్రతిమలాడుకుంటుంటే మనం ఎన్ని పాపాలు చేసినా క్షమించి కడిగేస్తాడండి దేవుడు. ఎంత గొప్ప దేవుడు! రెండో ఇంటర్ప్రిటేషన్ చూద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వాక్యంలోనికి వచ్చినప్పుడు దానియేలుకి ఒక అద్భుతమైనటువంటి దర్శనం లేక ఒక కళ, ఒక మర్మం బయలుపరచబడ్డది. అక్కడ మనము ఆ మాట చూస్తే 7వ అధ్యాయం 5వ వాక్యం చూసుకున్నట్లయితే చూద్దామా? ఒక్క నిమిషం అండి. 7:5 కరెక్టే కదా? రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది, అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొనినది. ఇంక తర్వాత మీకు తెలుసది, నేను చెప్పక్కలే. లెమ్ము విస్తారంగా మాంసం భక్షించుమని దానితో చెప్పిరి. 3 ప్రక్కటెముకలను పట్టుకొనినటువంటి జంతువు ఇది. ఇక్కడికి వస్తే మనం ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. ఏం చూస్తామంటే క్రీస్తు పూర్వము 539వ సంవత్సరములో దేవుడిచ్చినటువంటి ప్రవచన ప్రకారము బబులోను పట్టబడ్డది. 3 రాజ్యాలు లేక 3 కింగ్డమ్స్, 3 దేశాలు లేక 3 రాజ్యాలు, 3 రాజ్యాల రాజులు పట్టబడ్డారు. వారు లిడియా, ఈజిప్ట్, బాబిలోన్. ఈ 3 అన్నమాట. లుద్దా, ఐగుప్తు, బబులోను. ఈ 3 పర్షియా రాజ్యాల మధ్య, ఆ తర్వాత మీడీస్ అండ్ పర్షియన్స్, వీళ్ళందరూ కలిపి ఈ 3 రాజ్యాల్ని జయించారు. ఈ 3 ప్రక్కటెముకల కింద చెప్పబడుతుంది. అయితే పర్షియా దేశము పట్టుకొనినటువంటి బేర్తో పోల్చబడింది, ఆ ఎలుగుబంటితో పోల్చబడింది. ఇక్కడ దీని గుర్తు ఏంటంటే 3 రిబ్స్ 3 కింగ్డమ్స్ అన్నమాట. ఆ కింగ్డమ్స్ గురించి మీకు చెప్పాను. అయితే ఈ 3 దేశాలను పట్టుకుంది. ప్రక్కటెముక నుండి లేక ప్రక్కలోనున్నటువంటి ఒక ఎముక దేవుడు తీసిన దాన్ని 3గా మార్చాడు. ఈ స్త్రీ ఒక ఎముకే కానీ
దేవుడు ఏం చేశాడంటే ఆత్మ రూపంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక పర్సనాలిటీతో స్త్రీని నింపాడు. అంటే స్త్రీ కడుపును పుట్టాడు కాబట్టి ఆమె స్వరూపంలో వచ్చాడు కాబట్టి ఆయన కుమారుడుగా వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ మూడిటిని ఎలా నాశనం చేయాలా? సాతానుకి గుర్తు. ఈ సాతానుడు ఎలాగ ఈమెకిచ్చిన త్రిత్వ బలాన్ని పాడు చేయాలా అని ఆ ఎముకలను కొరికి నాశనం చేయాలని చూస్తున్నాడు. ఆ దినమున పాత నిబంధనలో దానికి సాదృశ్యమైతే కొత్త నిబంధనలో దేవుడు ట్రినిటీ రక్షకుడు నీలో ఉండి, నాకు దేవుడు ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నేను ఆయన్ని ఆశ్రయిద్దాం, ఆయన మీద ఆనుకుందామనే మనసు లేకుండా ఆ మూడిటిని డిస్ట్రాయ్ చేయడానికి చూస్తున్నాడు. ఆ మూడు లేకపోతే నీకు దేవుని ఆధారం ఉండదు, దేవుని మర్చిపోతావు, దేవుని సహాయం నీకు అందదు. అది ప్రియులారా. ఇంకా నేను వివరించడానికి చాలా టైం ఉండదు, కొంచెంగానే చెప్పి నేను ముగించేస్తాను, వెంటనే ముగించాలని నేను కోరుకుంటున్నాను. గ్రీకులో 2 మాటలు మనం మాట్లాడుకుందాం. యేసయ్య ప్రక్క నుండి రక్తము నీళ్లు కారెను. ఈ రక్తాన్ని గ్రీకు భాషలో ఐమా అని పిలుస్తారు, ఏమా అని కూడా అంటారు, ఏఐఎంఏ గ్రీకులో. మరి నీటిని నీరో అని పిలుస్తారు, నీటికి. ఈ రెండింటికి ఉన్నటువంటి ఒక విషయం చెప్తాను. ఏమా అని బ్లడ్ అని గ్రీకులో పిలుస్తారు. దాని అర్థం ఏంటంటే రిలేషన్, బంధుత్వము అని అర్థం, బాంధవ్యం అని అర్థం. ఆయన చంపేస్తూ పొడిచినప్పుడు రక్తం కారినప్పుడు ఆ రక్తం ఏమని చెప్తుందంటే మీరు నన్ను చంపేసినా నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను, మీతోనే ఉంటాను, మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని సన్మార్గంలో పెడతాను. నన్ను చంపేశానని మీరు అనుకుంటున్నారు కానీ నేను చనిపోను, నేను బ్రతుకుంటాను. దాని అర్థం అది. మీకు నాకు సంబంధం ఉంది. యువర్ మై చిల్డ్రన్, ఐ యామ్ యువర్ ఫాదర్. నువ్వెన్ని రకాలుగా, నేను దేవుని కాబట్టి నీకు నాకు సంబంధం ఉందని తెలియజేస్తుంది ఆ రక్తం బయటకు వచ్చి. రక్తం మొరపెడుతుందని ఉంది ఆది కాండంలో. హేబేలు రక్తం మొరపెట్టలేదా దేవుడి దగ్గర? మరి యేసే రక్తం మొరపెట్టదా? పరిశుద్ధులు చనిపోయినప్పుడు బలిపీఠం కింద ప్రకటన గ్రంథంలో వాళ్ళు మొరపెట్టట్లేదా? ప్రభు మమ్మల్ని అన్యాయంగా చంపేశారు భూమి మీద, వాళ్ళకి ఎప్పుడు తీర్పు తీరుస్తావని తెలుసుకోవాలి మనం. రెండోది నీళ్లు, వాటర్ని మనం చూస్తాం. ఏం చూస్తామంటే దీని గురించి ఏం చెప్పబడిందంటే గ్రీకు నుండి నీరో అని చెప్పాం, గ్రీక్ వర్డ్. దానికి అర్థం ఏంటంటే టేస్ట్లెస్, కలర్లెస్ ఫ్లూయిడ్స్ అని చెప్పబడుతూ ఉంది. ఒక ద్రవ పదార్థం. ఇది దేనికి ఉపయోగపడుతుందని తెలుసా? ఫర్ లివింగ్ ఆర్గన్స్ లేక ఆర్గానిజమ్స్ అంటారనమాట. ఆర్గన్స్ అంటే శరీరంలో ఉన్నటువంటి ఈ ప్రతి అవయవానికి కూడా నీళ్లు కావాలి. అందుకే 2-3 వాటర్ మనిషి బాడీలో ఉంటుందని చెప్తూ ఉంటారు. రక్తము కూడా శరీరంలో 6 లీటర్ల రక్తం ఉంటుందని మెడికల్ ప్రకారం డాక్టర్స్ కానీ చెప్తూ ఉంటారు. ఇది మన మాట కాదు, నా సొంతది కాదు. ఆ 6 లీటర్ల రక్తంలో 4.5 లీటర్ల రక్తం సర్క్యులేటింగ్ అవుతుంది. హెడ్ నుండి ఫుట్ ఆఫ్ ద సోల్ దాకా, అంటే అరిపాదము నుండి శిరస్సు వరకు 4.5 లీటర్ల రక్తం ప్రయాణిస్తూ అదంతా అన్ని అవయవాలని కూడా ఆరోగ్యకరంగా ఉంచుతుంది. దేవుడు 1.5 లీటర్స్ని స్టోర్ చేస్తున్నాడు అనమాట ఎక్స్ట్రా. ఆయన దాచుంచాడు నీకు అవసరమని. ఈ రక్తాన్ని మనం చెడగొట్టుకోకూడదు, పాడు చేసుకోకూడదు. అందుకే ఇందులో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది, ఆ మాట చెప్తాను. నీరు కలుషితం అయిపోతే రోగాలు వచ్చేస్తాయి, రక్తం కలుషితం అయిపోతే మరణం వస్తుంది. అర్థమవుతుంది కదండి? కాబట్టి శరీరాన్ని అటాక్ చేయటానికి నీళ్లు కలుషితం, రక్తాన్ని అటాక్ చేస్తే ఆత్మ శరీరం రెండూ చచ్చిపోతాయి. నీటికి రక్తానికి చాలా సంబంధం ఉంది. యేసయ్య నీటిని రక్తంగా మార్చుకున్నాడు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. అందుకంటాడు, మీ పాపములు రక్తం వలె ఎర్రనవైనను హిమం వలె తెల్లగా చేస్తాను, రెడ్ అండ్ వైట్గా చేస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుడు నీళ్ళని రక్తాన్ని వాడుకున్నాడు. ఇంకొక మాటతో మనం ముగిస్తాం. దెర్ ఇస్ లైఫ్ ఇన్ ద బ్లడ్. రక్తంలో ప్రాణం ఉన్నది. దెర్ ఇస్ లైఫ్ ఇన్ ద వాటర్. నీటిలోనూ ప్రాణం ఉన్నది. ప్రాణవాయువు H2O అని చెప్తాం కదా, మనకు తెలుసండి.
కాబట్టి ప్రియులారా, దేవుడు ఎందుకు తన చివరి బొట్టు వరకు ఆయన రక్తాన్ని చిందించాడు? చివరగా ముగింపులో మాట మీకు చెప్తాను. అందుకనే దేవుడు మాట చెప్తాడు, ప్రభు బల్ల ఇస్తూ ఈ ద్రాక్షరసము నా రక్తము అన్నాడు. ద్రాక్షరసం ఎలాగొచ్చింది? అది ద్రాక్ష చెట్లకు నీళ్లు పోస్తే అవి నీళ్లు పీల్చుకొని పత్రహరితము ద్వారా, సూర్యరశ్మి ద్వారా ఫలించి పిండి పదార్థం తయారు చేసుకొని ఫలిస్తూ ద్రాక్షాలు వచ్చాయి. ఇప్పుడు ఏమైంది? నీళ్ళ ద్వారా ద్రాక్షాలు వచ్చాయి. ద్రాక్షరసం ఎర్రగా ఉంటుంది. మళ్ళీ ద్రాక్షరసం ఇంకో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇది వాటరు గ్రేప్స్గా మారింది, ద్రాక్షరసంగా, వైన్ ఎలా మారిందంటే బ్లడ్గా మారింది. దీన్ని యేసయ్య మారుస్తున్నాడు. అది మనకే అందరి పాపముల కొరకు, మీ పాపాలన్నీ క్షమించటం కొరకు నేను ఇస్తున్నాను. ఇది తాగితే మీ పాపాలన్నీ క్షమించబడతాయి. ఎలా తాగాలి? పరీక్షించుకుంటూ, విమర్శించుకుంటూ, పాపాలు ఒప్పుకుంటూ, భయపడుతూ, సరి చేసుకుంటూ, వాక్యాన్ని వింటూ, ప్రార్థన చేస్తూ, నీతిగా బ్రతుకుతూ తాగండి. ఎన్నిసార్లు తాగినా పర్లేదు. అది ఆ క్రమం లేకుండా ఇష్టం వచ్చినట్టు తాగితే అది పద్ధతి కాదు. అందుకనే ఇది నా శరీరము, ఇది నా రక్తం అని చెప్పాడు యేసయ్య. దేవునికి స్తోత్రాలు. ఆయన చిందించిన రక్తమును బట్టి స్తుతించాలి. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నానని యేసయ్య సాదృశ్యంగా ప్రవచనం పెట్టాడు ఆయన. కాబట్టి ప్రియులారా, రక్తము నేల మీద ఒలుకుతుంది, నీళ్లు ఒలికిపోతున్నాయి, నీళ్లు కలుషితం అయిపోతున్నాయి, రక్తం భూమి పీలుస్తుంది. కాబట్టి యేసయ్య ఏం చెప్తున్నాడంటే, స్త్రీలను ఎంత ప్రేమిస్తున్నాడో, ప్రతి మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడో ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఆయన పొడవబడ్డాడు, ఆయన పొందిన గాయాల వలన మనకు స్వస్థత. ఒక్కసారి పొడవబడ్డాడండి ఆయన. కానీ మన మాటలు, మన ప్రవర్తన, మన క్రియల ద్వారా మనం తిరిగి తిరిగి ఆయన్ని పొడుస్తున్నామా ప్రియులారా? నీ కోసం, నా కోసం. ప్రత్యేకంగా పక్కలో బళ్ళు పొడవబడినది స్త్రీ కోసం పొడవబడ్డాడు. సిలువ మోసి చిత్రహింసలు పొందినది పురుషుల కోసం. ఇన్ని శ్రమలు అనుభవించింది మన కోసం, మన కుటుంబాల కోసం. ఇన్ని అవమానాలు, నిందలు భరించింది మన దేశం కోసం, మన ప్రపంచం కోసం. ప్రపంచాన్నే సృష్టించి ప్రేమించిన దేవుణ్ణి మనం ఎంతో అర్థం చేసుకోవాలి. ఆయన రక్తాన్ని ఆశ్రయిద్దాం. చివరగా కూడా నువ్వు కాచిన రక్తంలో ఒక్క బొట్టుతో నన్ను తాకుమని అడుగుదాం. ఆయన దేవుడు ఈజ్ అ బ్లడ్, ఆయన మానవుడు ఈజ్ వాటర్. మనల్ని అలాగే చేశాడు. మనం ఇంకనూ దేవుని గురించి తెలుసుకుందాం. ఈ రాత్రి ఆయన రక్తాన్ని ధ్యానించుకుందాం. ఆయన రక్తము ద్వారా, యేసు రక్తము ద్వారా మనకు జయము, విమోచన, విడుదల, స్వస్థత, రక్షణ, మారు మనసు దొరుకుతుంది. మనం ఆయన రక్తాన్ని ఆశ్రయించినట్లు, దాన్ని నమ్మునట్లుగా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుని. పరిశుద్ధుడు అయిన తండ్రి, దుర్మార్గుడు అన్నారు, నిందలు మోపారు, అద్భుతాలు చేశావు, మేళ్ళు చేశావు, మంచి బోధించావు, చెప్పడమే కాదు చేసి చూపించావు. చివరికి నా దేవా, నా కోసం నలిగి సిలువలో వేలాడు అన్ని శ్రమలు అనుభవించి, చిన్న శ్రమ తట్టుకోలేక మేము దూషిస్తాం, తిరగబడతాం, గొడవలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, దెబ్బలాటలు, కక్ష, ద్వేషాలు, కుళ్ళు, గర్వం, అహంకారం. ఒక్క శ్రమ వస్తుంటే మేము వెళ్ళి సైతానుని సంతోషపెట్టేస్తున్నాం. నాయన నిన్ను దుఃఖపెట్టేస్తాం. నా కోసం, మా కోసం నాయన ఎన్ని శ్రమలు పొందాలి అన్నీ పొందేశావు. నా దేవా, స్త్రీని ఎంత ప్రేమిస్తున్నావో, ఎంత కాపాడుతున్నావో, ఎంత క్షమిస్తున్నావు. ఈ ప్రక్కలో బళ్ళెవుని బట్టి తెలుస్తుంది నాయన. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఈ వాక్యం మా హృదయంలో ముద్రింపచేసి, స్త్రీలు ఎక్కువగా నీకు సమీపంగా రావటం. నువ్వు పునరుద్ధానుడు అయినప్పుడు కూడా స్త్రీలే నిన్ను నమ్మారు. వాళ్ళతోనే నువ్వు మాట్లాడావు ఫస్ట్. నీ దేవదూతలు కూడా వాళ్ళతోనే ఫస్ట్ మాట్లాడారు. అయా, స్త్రీలు ప్రార్థించేవారుగా మార్చండి నాయన. సంఘంలో ముందు నిలబడేవారుగా భర్తలను మార్చుకుని దేవుని దగ్గరకు తెచ్చేవాడుగా. స్త్రీలు ప్రార్థించకపోతే పిల్లలు ఏమైపోతారో, భర్తలు ఏమైపోతారో, సమాజం ఏమైపోదు. మా స్త్రీలందరూ బలవంతులుగా, ఆరోగ్యవంతులుగా, జ్ఞానవంతులుగా చేసి దీవించమని
యేసునామమున మనవులు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి మీకు మీ కుటుంబాలకి తోడయ్యుండి ఆయన చిందించిన రక్తపు కాపుదలలో మిమ్మల్ని భద్రపరచును గాక. ఆమేన్.